అదో చిన్న గ్రామం తరతరాలుగా ఆ ప్రాంత ప్రజల గొంతెండుతూనే ఉంది. ఎంతో మంది పాలకులు మారారు, ప్రభుత్వాలు మారాయి, కానీ వారి తలరాత మాత్రం మారలేదు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు నీటి కోసం పెన్నా నదికి పరుగులు తీస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. నదిలో చెలమలు తవ్వి నీటిని ఒడిసి పడుతున్న ఆ ప్రజల దీనగాథ తెలుసుకోవాలంటే కడప జిల్లా వెళ్లాల్సిందే. పెన్నా నదిలో చెలమలు తవ్వి చుక్క చుక్క నీటిని ఓడిసిపడుతున్న ఈ జనం కడప జిల్లా ఒంటిమిట్ట మండలం దజ్జిపల్లి వాసులు. 35 కుటుంబాలు, 150 మంది జనాభా ఉన్న ఈ గ్రామానికి తాగునీటి కష్టాలు మాత్రం తప్పడం లేదు. పొద్దు పొడవక ముందే ఇళ్లలోని ఆడబిడ్డలు, వృద్ధులు, పిల్లలు 1/2 కిలోమీటర్ దూరంలోని పెన్నా నదికి పరుగులు తీస్తారు. చేతుల్లో ఖాళీ బిందెలు, నీరు దొరుకుతుందో లేదో అన్న ఆరాటం ఇదే వారి నిత్యకృత్యం. తాగునీటి కోసం ఆ గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇవే అగచాట్లు పడుతున్నారు. నదికి వెళ్లినా నేరుగా నీరు దొరకదు. ఎండలకు ఎండిపోయిన పెన్నా నది ఇసుక తిన్నెల్లో గోతులు తవ్వాలి. అందులో నుంచి చుక్క చుక్క ఊరే నీటి కోసం గంటల తరబడి నిరీక్షించాలి. ఆ దోసెడు నీటిని మహిళలు ఎంతో జాగ్రత్తగా బిందెల్లోకి తోడుకుని తీసుకెళ్లాల్సిన దుస్థితి. ఏళ్లు గడుస్తున్నా దజ్జిపల్లి గ్రామ ప్రజల దాహార్తి మాత్రం తీరడం లేదు. నీటి సమస్య తీర్చాలని అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ బాధిత ప్రజలు కాళ్లరిగేలా తిరిగారు. 5 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఓ బోరుని వేయించి పైప్లైన్లు, కుళాయిలు సైతం బిగించింది. అయితే అందులో ఉప్పు, ఫ్లోరైడ్ కలిసిన నీరు రావడంతో మళ్లీ పాతకదే. చేసేదేం లేక దజ్జిపల్లి ప్రజలు పెన్నా నదిపైనే ఆధారపడ్డారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పెన్నా నదిలోనే ఓ బోరు వేసి ఆ నీటిని తమ గ్రామానికి సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. మాకు 4-5 ఏళ్ల నుంచి నీటి కొరత ఎక్కువ ఉంది. మంచి నీళ్ళు లేని తాగే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నిసార్లు చూసినా ఇదే విధంగా ఉంది. గవర్నమెంట్ నుంచి ఏం చల్లడం లేదు. ఇట్టే సమస్య మీద ఉన్నాము. ఏదైనా గవర్నమెంట్ సాయం చేస్తే మంచిది. ఈ ఎండాకాలం నుంచి ఎప్పుడు చెరువుతోనే తీసుకోవాలి. వాటర్ లేవు ఇక్కడ, ఇంకిపోతాను ఇసుక తీయడం వల్ల. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ స్పందించి ఇంకేదైనా ప్రత్యామ్నాయంగా నీటి వసతి కల్పించవలసిన నీళ్ళు ఓడుకోవాలా తెచ్చుకోవాలి. ఏటుకు నీళ్ళు వచ్చా కొందరు ఎలవల గోత్రం లే పుట్టినాంచి ఎగసట్లే సార్. మేము వాళ్ళు వేసుకునే తెచ్చుకోవాలి. ఇదే మా సమస్య. ఊళ్ళో నీళ్లు సిలువ వస్తుంది సార్. అన్నంలో పోసినా గానీ పచ్చగా అవుతుంది అన్నం. ఆ నీళ్ళు అంటికి ఈ నీళ్ళే ఊరికి వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. చెరువులకు 8 కిలోమీటర్ పోయి ముసలోళ్ళు, ముట్టుకోళ్ళు, గర్భవతులు అందరూ పోయి తెచ్చుకోవాలి. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అన్న గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ అన్న కానీ ఎవరైనా మాకు సాయం చేస్తే దయ ఉంచి మాకు ఒక మోటార్ వేయమని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం. తీవ్రమైన నీటి సమస్య ఉండటంతో దజ్జిపల్లికి ఎవరైనా బంధువులు రావాలన్నా భయపడే దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నీటి సమస్య తీర్చాలని దజ్జిపల్లి గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.